బ్యాంక్ ఎంప్లాయీస్ లో ఇంట్రెస్ట్ రేట్ కోసం వాళ్ళు వర్క్ చేసే ఇంటర్నల్ బ్యాంక్ లో కాకుండా వేరే బ్యాంక్ లో లోన్ అప్లై చేస్తూ ఉంటారు. కస్టమర్ ఉండేది బెంగళూరు. మమ్మల్ని ఆన్లైన్ లో అప్రోచ్ అయ్యారు. కస్టమర్ హెచ్ఎస్బిసి బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉంటారు. శాలరీ 86,000, సిబిల్ 789, పర్సనల్ లోన్ 20 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్ కి క్రెడిట్ కార్డ్స్ అవుట్ స్టాండింగ్ 8 lakhs వరకు ఉన్నాయి. సార్ ఆల్రెడీ వర్క్ చేసే హెచ్ఎస్బిసి బ్యాంక్ లో అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పర్సనల్ లోన్ కోసం ట్రై చేశారు. కానీ కస్టమర్ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ఎక్కువ ఉండడం వల్ల అడిగిన లోన్ అమౌంట్ ఎలిజిబిలిటీ రాక కేసు రిజెక్ట్ అయింది. మా పర్సనల్ లోన్ టీమ్ ఈ కేసు ని రివ్యూ చేసి కస్టమర్ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ని క్లియర్ చేయించాం. ఇష్యూస్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఈ కేసు ని ఐసిఐసి బ్యాంక్ లో లాగిన్ చేశాము. కస్టమర్ ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఇంకో బ్యాంక్ లో లోన్ అప్లై చేశారు కాబట్టి సార్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కస్టమర్ కి సంబంధించిన హెచ్ఎస్బిసి అకౌంట్ ని లాగిన్ టైమ్ లో మా టీం అగ్రిగేట్ చేయించలేదు. శాలరీ క్రెడిట్ కన్ఫర్మేషన్ కోసం క్రెడిట్ మేనేజర్ డైరెక్ట్ గా కస్టమర్ ని మీట్ అయ్యారు. అలాగే హెచ్ఎస్బిసి అకౌంట్ లో ఫండ్స్ క్రెడిట్ అవ్వకుండా ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేయించి 20 lakhs డిస్బర్స్మెంట్ చేయించాం.